ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోమ్, రిమోట్ వర్కింగ్ విధానాలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. సాంకేతికత అభివృద్ధి, కంపెనీల మారిన దృక్పథం, ఉద్యోగుల ఆకాంక్షలు ఈ కొత్త పని సంస్కృతికి ఊతమిచ్చాయి. ఆఫీసులకు వెళ్లే సాంప్రదాయ విధానానికి భిన్నంగా నచ్చిన ప్రదేశం నుంచి పనిచేసుకునే స్వేచ్ఛను ఉద్యోగులు కోరుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ పనిచేయడం ద్వారా పనిలో నాణ్యత పెరుగుతుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని చాలామంది భావిస్తున్నారు. ఈ మార్పును గమనించిన పలు సంస్థలు కూడా రిమోట్ వర్కింగ్ను ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల సంస్థల నిర్వహణ ఖర్చులు తగ్గడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు రిమోట్ ఉద్యోగులను, డిజిటల్ నోమాడ్లను ఆకర్షించేందుకు ప్రత్యేక వీసాలను ప్రవేశపెడుతున్నాయి. తక్కువ ఖర్చుతో తాత్కాలిక వీసాలను అందిస్తూ తమ దేశంలో నివసించి పనిచేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ కోవలో పోర్చుగల్, జర్మనీ వంటి దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. పోర్చుగల్ డిజిటల్ నోమాడ్ వీసా D8 వీసా. పోర్చుగల్ ప్రభుత్వం కేవలం €90 అంటే సుమారుగా $9,156 నామమాత్రపు రుసుముతో డిజిటల్ నోమాడ్ వీసా లేదా D8 వీసాను అందిస్తోంది. ఐరోపా సమాఖ్యేతర దేశాల పౌరులు ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసాలో ప్రధానంగా 2 రకాలున్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసా, తాత్కాలిక నివాస వీసా. ఈ వీసా ఆరంభంలో 4 నెలల పాటు చెల్లుబాటవుతుంది. పోర్చుగల్ వెళ్లిన తర్వాత 2 ఏళ్ల కాలానికి నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ 2 ఏళ్ల గడువు ముగిశాక మరో 3 ఏళ్లకు రెన్యువల్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ విధంగా 5 ఏళ్ల పాటు పోర్చుగల్లో నివసించిన వారు ఆ దేశ పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకునే అర్హత పొందుతారు. ఇది దీర్ఘకాలికంగా పోర్చుగల్లో స్థిరపడాలనుకునే వారికి ఒక గొప్ప అవకాశం. 2 తాత్కాలిక స్టే వీసా. ఈ వీసా 1 సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ కాలంలో ఎన్నిసార్లైనా దేశంలోకి వచ్చి వెళ్లేందుకు వీలుంటుంది. దీనిని 4 సార్లు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది అంతగా ఉపయోగపడదు. స్వల్పకాలికంగా పోర్చుగల్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది అనువైనది. అర్హతలు మరియు దరఖాస్తు విధానం. వయస్సు. దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. పౌరసత్వం. ఐరోపా సమాఖ్య యూనియన్ దేశాల పౌరులు కాకూడదు. ఆదాయం. పోర్చుగల్లోని కనీస వేతనానికి 4 రెట్లు అధికంగా నెలవారీ ఆదాయం కలిగి ఉండాలి. అంటే సుమారుగా €3,480 అంటే సుమారుగా ₹3,53,843 సంపాదిస్తూ ఉండాలి. ఉద్యోగ ధృవీకరణ. రిమోట్గా పనిచేస్తున్నట్లు రుజువు చేసే పత్రాలు తప్పనిసరి. ఆరోగ్య బీమా. పోర్చుగల్లో చెల్లుబాటయ్యే ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి. నేర చరిత్ర. ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. అర్హతలు సరిచూసుకున్న తర్వాత అవసరమైన పత్రాలతో పోర్చుగీసు కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. €90 వీసా రుజుము చెల్లించి పత్రాలను సమర్పించాలి. అధికారులు దరఖాస్తును పరిశీలించి వీసాను మంజూరు చేస్తారు. లాంగ్ టర్మ్ వీసా ఎంచుకున్నవారు పోర్చుగల్ వెళ్లిన వెంటనే నివాసానుమతి కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. ప్రయోజనాలు మరియు సవాళ్లు. ఈ వీసా ద్వారా ప్రధాన ప్రయోజనం ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పోర్చుగల్కు వెళ్లే అవకాశం. అక్కడ చట్టబద్ధంగా నివసిస్తూ పనిచేసుకునే హక్కు లభిస్తుంది. అయితే అధిక నెలవారీ ఆదాయ నిబంధన, వీసా జారీ ప్రక్రియలో జాప్యం వంటివి కొన్ని సవాళ్లుగా ఉన్నాయి. లిస్బన్, పోర్టో వంటి ప్రధాన నగరాల్లో జీవన వ్యయం కూడా అధికంగా ఉంటుంది. జర్మనీ ఫ్రీలాన్స్ వీసా. పోర్చుగల్ మాదిరిగానే జర్మనీ కూడా రిమోట్ వర్కర్ల కోసం ఆకర్షణీయమైన వీసాను అందిస్తోంది. కేవలం €75 అంటే సుమారుగా €7,486 రుసుముతో జర్మనీ ఫ్రీలాన్స్ వీసాను జారీ చేస్తోంది. దీనికి నెలవారీ ఆదాయం కనీసం €1,280 ఉంటే సరిపోతుంది. ప్రక్రియ మరియు నిబంధనలు. జర్మనీ వెళ్లిన 15 రోజుల్లోగా సమీపంలోని బర్జర్ మార్ట్ అంటే పౌరసేవల కార్యాలయంలో చిరునామాను నమోదు చేసుకోవాలి. ఆ తరువాత నివాసానుమతి కోసం విదేశీల వ్యవహారాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి లభించిన తరువాత 3 ఏళ్ల పాటు జర్మనీలో నివసించేందుకు అవకాశం ఉంటుంది. దీనిని రిటర్న్ కూడా చేసుకోవచ్చు. 5 ఏళ్లు పూర్తి చేసుకుని స్థిరమైన ఆదాయం కలిగి జర్మన్ భాషలో ప్రావీణ్యం సంపాదించిన వారు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే అర్హత పొందుతారు. ప్రభుత్వం అనుమతితో ఒక పన్ను గుర్తింపు సంఖ్య అంటే ట్యాక్స్ ఐడి జారీ చేయబడుతుంది. దీనిని స్థానిక పన్ను కార్యాలయంలో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ డిజిటల్ నోమాడ్ వీసాలు సరిహద్దులతో సంబంధం లేకుండా తమకు నచ్చిన చోటు నుంచి పనిచేయాలనుకునే ఆధునిక ఉద్యోగులకు అద్భుతమైన అవకాశాలు అందిస్తున్నాయి. ఒకవైపు తమ కెరీర్ను కొనసాగిస్తూనే మరోవైపు కొత్త దేశాల సంస్కృతి, జీవన విధానాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకు ఈ వీసాలు ఎంతగానో దోహదపడతాయి.